అందరికీ నమస్కారము. ఈ రోజున గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరం కూడా యాడిగి మండలంలో ఉన్నటువంటి అందరిని కూడా పిలిపించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గణేష్ పండుగను భక్తి శ్రద్ధలతో గౌరవంగా సంతోషంగా ఒక దేదీప్యమానంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అందరిని కూడా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరం కూడా పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ మండలంలో ఉన్నటువంటి 14 పంచాయతీల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సింగిల్ విండో విధానం ద్వారా ఒక యాప్ని తీసుకొచ్చిందో ఆ యాప్ ద్వారా అందరూ కూడా పర్మిషన్లు అప్లై చేసుకోమని చెప్పాము. తర్వాత ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉండేటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మేము పరిశీలించి పై అధికారుల ఉత్తర్వుల మేరకు పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాలు పెట్టేటప్పుడు ఎత్తు కానీ హైట్ కానీ తర్వాత వెడల్పు కానీ చూసుకొని పెట్టమని చెప్పాము. మండపాలన్నింటి దగ్గర జాగ్రత్తగా కరెంటు వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఎక్కడెక్కడ మనం వైరింగ్ ఏదైనా లేకోకుండా నీట్గా బాగా మంచి కేబుల్ తీసుకొని పెట్టమని చెప్పాము. తర్వాత మండపాల దగ్గర ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రిపూట అక్కడే ఉండాలా. రోజు కూడా నైట్ వాలంటీర్స్ మాదిరిగా ఉండి నైట్ విగ్రహం దగ్గర ఉండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కమిటీ మెంబర్స్ అని వాళ్ళందరూ కూడా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం ఏర్పాట్లన్నీ కూడా మేమందరూ కూడా చూసుకుంటాం. మనకు 3 రోజులు ఈ మండలంలో ప్రతి యాడిగి మండలంలో 14 పంచాయతీల్లో 3 రోజులు మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. ఎవరు కూడా 3 రోజులకు మించి ఎవరు కూడా విగ్రహాలు పెట్టుకోవద్దు, ఇది పోలీసు వారి విజ్ఞప్తి. కాబట్టి 3 రోజులు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 3 రోజుల్లోనే మనం అందరూ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. తర్వాత మనకు భవిష్యత్తు మళ్ళీ తర్వాత 5 days తాడిపత్రికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పోలీసులు అంతా కాబట్టి బందోబస్తు దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్గా అందరూ కూడా 3 days ఇక్కడ పర్మిషన్ ఉంది కాబట్టి అందరూ కూడా 3 రోజులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని దాని ద్వారా అప్లై చేసుకోమని చెప్పిందో ఆ విధంగా అప్లై చేసుకుంటే సింగిల్ విండో విధానం ద్వారా అందరూ కూడా పర్మిషన్లు కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత పంచాయతీరాజ్ కానీ పోలీస్ కానీ ఫైర్ సర్వీస్ కానీ ఇంకా అన్ని సర్వీసులు కలిపి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మండపాల దగ్గరికి వచ్చి విజిట్ చేసే వాళ్ళందరూ కూడా మనమందరూ కూడా ఒక QR కోడ్ క్రియేట్ చేసి అక్కడికి ఇస్తారు. అక్కడ పోలీసు వాళ్ళు గస్తీ ఉంటారు, వాళ్ళందరూ కూడా చెక్ చేస్తారు. కాబట్టి మనమందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పండుగను గణేష్ పురాణాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పేసి భక్తులందరిని కోరడం జరిగింది. అందరూ కూడా ఆ విధంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలా. తర్వాత అందరూ కూడా ఈ మండపాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు రోడ్లలో ఇబ్బంది లేకోకుండా, పార్కింగ్కి ఇబ్బంది లేకోకుండా, అంటే పూజకు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకోకుండా, పార్కింగ్ ప్లేస్కి ఇబ్బంది లేకోకుండా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అందుకు వాళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా నిమజ్జనం రోజున మనం అందరూ కూడా రూట్ ఇచ్చాము. ఏ రూట్లో నిమజ్జనం చేయాలా ఆ రూట్లో మాత్రమే నిమజ్జనం చేయమని చెప్పాము. యాడిగి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు రాయల చెరువు అక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర అందరూ కూడా నిమజ్జనం చేయాలని చెప్పాము. విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ విలేజ్లో ఉన్నటువంటి కుంటలు కానీ చెరువులు కానీ అక్కడ నిమజ్జనం చేయమని చెప్పాము. ప్రతి ఒక్క విలేజ్లో మా పోలీసు వారు మహిళా పోలీసులతో మేమంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అంటువాడు ఇన్సిడెంట్ జరగకోకుండా మీకు ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా పోలీసు కలపమని చెప్పాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించమని కోరాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిమజ్జనం రోజున 3వ రోజున నిమజ్జనం ఏదైతే ఉందో ఆ రోజున లైటింగ్ ఏర్పాట్లు కానీ తర్వాత అక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అక్కడ గజ ఈతగాలం కావచ్చు, తర్వాత వాళ్ళకి లైవ్ జాకెట్లు కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా మేమన్నీ కూడా ఏర్పాట్లు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్తో మేమందరూ కూడా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు చేస్తాం. నిమజ్జనం అప్పుడు టపాసులు అంటే ఊరేగింపు సందర్భంగా భక్తి శ్రద్ధలతో చేసుకోమని చెప్పాము. కానీ టపాసులు రంగులు జలుపుకోవడం కానీ ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ యాడిగి మండలంలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా లేడీస్ కానీ అందరూ కూడా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పేసి 3 రోజుల తర్వాత అందరూ కూడా ఘనంగా ఒక దేదీప్యమానంగా ఒక వెలుగుల్లో మన నిమజ్జన కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అది కూడా ఇన్ టైంలోనే కంప్లీట్ చేయమని చెప్పాము. దానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి లీడర్స్కి కానీ నాయకులకు కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ముఖ్యంగా పాత్రికేయులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మాకందరూ కూడా సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా
ఏ సమస్య వచ్చినా మేము ముందు దగ్గరుండి ఈ బందోబస్తు ఏర్పాట్లన్నీ చూసుకుంటాము. ఈ వినాయక నిమజ్జనము, వినాయక బందోబస్తు అంతా కూడా ఘనంగా మేము జరుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిమజ్జన టయానికి బొమ్మలు ఎత్తడానికి టైమింగ్ కేటాయించారు. మేమంతా కూడా మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత, అంటే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఏదైనా కొన్ని సత్రాల్లో అన్నదానం ఉంటుంది. అన్నదానం కంప్లీట్ చేసుకున్నట్టే 1 గంట 2 గంటల మధ్యలో మేమంతా కూడా 2 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విగ్రహం కూడా పెట్టుకోకుండా మూవ్ చేసుకోమని చెప్పాం. కొన్ని విగ్రహాలు 12 నుంచి స్టార్ట్ అయితే, కొన్ని ఎక్కడైతే అన్నదానం చేస్తారో అక్కడ మాత్రం అన్నదానం అయిపోయిన తర్వాత ఈ విగ్రహాలన్నింటినీ కూడా తరలింపు కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం అంతా కూడా కొనసాగిస్తామని చెప్పారు. అది కూడా అంతా కూడా లైట్ ఫెయిల్ అయ్యే లోపలే అన్నీ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. డీజేలకు పర్మిషన్ లేదు. ముఖ్యంగా ఓన్లీ భక్తి శ్రద్ధలతో దేవుని పాటలు పెట్టుకోవడానికి సౌండ్ స్పీకర్స్ కానీ బాక్సులు కానీ పర్మిషన్ ఉంది. అవి ఒక 2 బాక్సులు, ప్రతి దానికి ఒక 2 బాక్సులు పెట్టుకొని అది ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్టుకోవాలా. 10 గంటల తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉండి పడుకొని దాని కార్యక్రమాలన్నీ చూసుకోవాలని చెప్పేసి, దాని సెక్యూరిటీ అన్ని చూసుకోవాలని చెప్పారు. అదంతా కూడా దాని మీద ప్రత్యేక నిఘా పెట్టేసి ఆ 3 రోజులు ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ షాపుల్లో కూడా మేము మా అధికారులు ఏ ఉత్తర్వులు ఇస్తే దాని ప్రకారం, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి నాటు సారాగినటువంటి ఏం లేకుండా కట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం.